గండమల్ల డేనియన్ ఆర్టీడీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 10వ వర్ధంతిని పురస్కరించుకొని సతీమణి లయన్స్ పుష్ప డానియల్ బుధవారం స్థానిక మదర్ తెరిసా హోంలో 1 క్వింటాల్ బియ్యం, లెప్రసీ హెల్త్ సెంటర్లో 1 క్వింటాల్ బియ్యం లయన్స్ క్లబ్ నల్గొండ స్నేహ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గండమల్ల డేనియల్ ఆర్టీడీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 10వ వర్ధంతిని పురస్కరించుకొని వారి సతీమణి లయన్ పుష్ప డానియల్ బుధవారం స్థానిక మదర్ తెరిసా హోంలో 1 క్వింటా బియ్యం, లెప్రసీ హెల్త్ సెంటర్లో 1 క్వింటా బియ్యం లయన్స్ క్లబ్ నల్గొండ స్నేహ పంపిణీ చేశారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహార వితరణ కార్యక్రమంలో కూడా దాదాపు 500 మందికి అల్పాహార వితరణ చేయడం జరిగింది. అల్పాహార వితరణ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారి కూతురు డాక్టర్ జి అనితారాణి ఐఎంఏ ప్రెసిడెంట్, అల్లుడైనటువంటి డాక్టర్ ఏహెచ్ పుల్లారావు ఐఎంఏ స్టేట్ కౌన్సిల్ మెంబర్ డానియల్ ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాల పక్షాన, మిత్రులు మరియు శ్రేయోభిలాషుల పక్షాన తెలిపి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా హోమ్ సిస్టర్స్, లెప్రసీ హెల్త్ సెంటర్, కాన్వెంట్ సిస్టర్స్, టీచర్స్ లయన్స్ క్లబ్ స్నేహ ప్రెసిడెంట్ సెక్రటరీ సింగం లక్ష్మి, యాసా సరళ, జల్ల ఇందిర, లయన్ హేమలత, లైను సత్య, శ్రీలైన్ బచ్చు దయాకర్, రాము, మహేష్ పాల్గొన్నారు. ఈరోజు మరి పుష్ప డానియల్ మేడం వల్ల మరి డానియల్ సార్ వారి 10వ వర్ధంతి సందర్భంగా మరి మేము మదర్ తెరిసాలో కూడా మరి వాళ్ళకి 100 kg రైస్ మరి పుష్ప డానియల్ మేడం గారు ఇచ్చారు. మరి అదే లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో మరి ఈరోజు మీల్స్ అండ్ వీల్స్లో కూడా మరి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి వాళ్ళ లెప్రసీ హాస్పిటల్లో స్టూడెంట్కి కూడా మళ్ళీ 100 kg రైస్ కూడా మరి ఆయన పేరు మీద మరి డానియల్ సార్ పేరు మీద ఇవ్వడం జరిగింది. మరి సార్ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన ఆశీస్సులు మరి ఆ కుటుంబ సభ్యుల మీద అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఇలాగే ఎన్నో ప్రోగ్రాంలకు మరి పుల్లారావు సారు మరి జెర్సీ అంతరాని మేడం గారు కూడా ఈ ప్రోగ్రాం మరి ఈరోజు లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో 3 ప్రోగ్రాంలు వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అందుకు మా లయన్స్ క్లబ్ స్నేహ సభ్యులందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఇలాంటి మరి ప్రోగ్రాంలు మేడం లయన్స్ క్లబ్కి ఎప్పుడు సపోర్ట్ ఉంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా వారు గండమల్ల డానియల్ గారి 10వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ లెప్రసీ హాస్పిటల్లో 100 kg రైస్ స్టూడెంట్స్కు డొనేట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేము నా కుమార్తె డాక్టర్ అనిత మేడం, నా అల్లుడు గారు డాక్టర్ పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా జయప్రదమైంది. ఈ యొక్క రైస్ కూడా మా యొక్క స్నేహ క్లబ్ ద్వారా నేను డొనేట్ చేస్తున్నాను. మా యొక్క క్లబ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా యొక్క డానియల్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని
తర్వాత నా అల్లుడు ఇక్కడ ఒక పెద్ద కొడుకులాగా నిలబడి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటూ అన్నిటి కూడా జయప్రదం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మామగారు అయినటువంటి శ్రీ జి డానియల్ గారు మా మధ్యలో మా నుండి వెళ్ళిపోయి దూరం అయిపోయారు. వారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి లెప్రసీ హెల్త్ సెంటర్లో ఉన్నటువంటి కాన్వెంట్ స్కూల్కు, ముఖ్యంగా అంబికా సిస్టర్ నేతృత్వంలో జరుగుతున్న కాన్వెంట్ అనేక మంది పేద విద్యార్థులకు విద్యాభ్యాసం కల్పిస్తున్నట్టు ఈ స్కూల్లో వారిని ఆకలి తెచ్చడానికి మరి మా మామగారి వర్ధంతి సందర్భంగా మరి 100 kgs రైస్ ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా అత్తగారు అయినటువంటి పుష్ప డానియల్ గారు ముందుకొచ్చి, నాన్న ఈరోజు మావయ్య గారి జ్ఞాపకార్థం చేద్దామన్నప్పుడు మంచి కార్యక్రమం ఇది, ఎందుకంటే పేద విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే ఈరోజు ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్ నుండి దాదాపు 450 నుంచి 500 మందికి అల్పాహార వితరణ కూడా ఈరోజు చేయడం జరిగింది. అలాగే ఈ రోజును పురస్కరించుకొని స్థానిక మదర్ తెరిసా హోమ్లో కూడా ఉన్నటువంటి ఇన్మేట్స్కు 100 kgs రైస్ ఇవ్వడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మన నుంచి దూరమైన వ్యక్తుల యొక్క వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళు చేసిన బాధ్యతలు గుర్తెచ్చుకొని వాళ్ళు స్మరించుకుంటూ, వాళ్ళు మన మధ్యలో లేకపోయినా మన మనసుల్లో ఉండేటట్టు వాళ్ళు చేసిన కార్యక్రమాలు. ఇందాక చెప్పిన మా చింతపల్లి వెంకన్న గారు చెబుతుంటే ఉదయం కాలేజీలో డానియల్ గారు భార్యాభర్త ఇద్దరు కూడా మా విలేజ్కి వచ్చేసి పేద ప్రజలకు దుప్పట్లు వస్త్రాలు ఇచ్చారు. ఆ యొక్క సేవనే తన కూతురైనటువంటి అనితారానికి వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. ఇతర వ్యక్తులు కూడా ఒకరు చూసి ఒకరు స్పందించి సామాజికంగా సమాజంలో ఉన్నటువంటి పేదవారిని ఆదుకోవాలి. ఆదుకున్నప్పుడే మరి ఎవరైతే మన నుంచి దూరం అయ్యారో వాళ్ళు మళ్ళీ మన ప్రజల్లో ఉండేటట్టు గుర్తొస్తుంది. కాబట్టి ఈరోజు స్నేహ క్లబ్ నుంచి సింగం లక్ష్మి గారు, సరళ గారు వచ్చేసి, అలాగే ఇందిర ద చార్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ స్నేహ వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ సమక్షంలో అంబికా సిస్టర్ వాళ్ళకు డొనేట్ చేయడం, ఆవిడ మనకు అవకాశం ఇవ్వటం, తద్వారా అనేక సేవలు మనం చూసినట్టయితే యాంటీ లెప్రసీ రోజు మరి వారికి ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, ఎమర్జెన్సీ కేర్ కిడ్స్ కేర్ అవి కూడా ఇచ్చినాం. అంటే వాళ్ళు చేసే సర్వీస్లో అసలు మనం ఒక చాలా చిన్నది అన్నట్టు వాళ్ళు ఏంటంటే లెప్రసీ పేషెంట్లు ఆకట్టుకొని దగ్గర తీసుకొని పట్టుకొని డ్రెస్సింగ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఆహారాలు, మందులు, వస్త్రాలు అన్నీ ఇస్తున్నారు. అలా దానిలో మన చిన్న భాగం కాబట్టి నేను చెప్పుకొచ్చేదంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఇళ్లలో ఏదైనా కార్యక్రమాలు, బర్త్డేస్ అనుకోండి, మ్యారేజ్ యానివర్సరీ, డెత్ యానివర్సరీ, గృహప్రవేశాలు, చిన్నపిల్లల క్రాడిల్ సెరమనీస్, డబ్బులు ఎన్నో వృధా చేస్తున్నాం. అయినా కూడా ఇట్లాంటి పేదవారికి ఇచ్చినట్లయితే ఒక మన జన్మ సార్థకమైతే చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ తెలియసు. తప్పకుండా మా మామగారు డానియల్ గారికి వారి ఆత్మకు మనందరం కూడా ఆత్మకు శాంతి కలిగేటట్టు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.